నమస్తే. మాజీ మహిళా మావోయిస్టులను ఈ మధ్యకాలంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ర్యాంప్ వాక్ చేయించడం పైన పౌర సమాజం అలాగే ఇటు ఆదివాసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శిస్తున్నాయి. మార్కెట్ వస్తువుగా చేసే ఒక కుట్రకోణం కొనసాగుతుందని కూడా ఇటు ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా విమర్శించే ప్రయత్నం చేస్తున్నాయి. మనతో పాటు కొంతమంది సంఘాల నేతలు ఉన్నారు. ఏంటి అభ్యంతరం, ఎందుకు, ఏం చెప్పదలుచుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు? ఒకవైపు మేము గన్ను పట్టిన వారిని ఈరోజు ర్యాంప్ వాక్ చేయించి ఒక కొత్త సమాజంకు మార్చే ప్రయత్నం చేస్తున్నామని కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అంటుంది. ఏం చెప్తారు? ఈరోజు అడవినే నమ్ముకొని బతుకుతున్నటువంటి ఆదివాసీ ప్రజలు, ఆదివాసీ మహిళలు వాళ్ళు ఇవాళ ఈ మొత్తం యావత్తు భారతదేశాన్ని సమసమాజం కావాలని చెప్పేసి కోరుకున్నటువంటి ఆ ఉద్యమంలో భాగంగా వాళ్ళంతా ఓ మహత్తరమైనటువంటి ఉద్యమంలో భాగమైనటువంటి వాళ్ళను బలవంతంగా లొంగదీసి తీసుకొచ్చి వాళ్ళ పోలీస్ క్యాంపులలో నిర్బంధించి వాళ్లకు అబద్ధం చెప్పి అది టైలరింగ్ శిక్షణ ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళను అర్ధనగ్న ప్రదర్శన చేసి ర్యాంప్ వాక్ చేయించడం అనేది ఇది భారతదేశాలలో ఉన్నటువంటి భారత మాతను అవమానించినట్టు వాళ్ళు చెప్తున్న పద్ధతి ప్రకారంగానే ఇలా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చెప్తున్న పద్ధతి ప్రకారంగానే ఇలా భారత మాతను అవమానించినటువంటి ప్రభుత్వం తక్షణమే తెలంగాణ మొత్తం యావత్ భారత సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఈ చర్యలకు పూనుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద తగిన కేసులు పెట్టి వాళ్ళను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవైపు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సరెండర్ చేసుకున్నాము, మాజీ మావోయిస్టులకు కూడా మొత్తం కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం అని ఒక చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏం చెప్తారు? అసలు మీరు సరెండర్ ఎందుకు చేసుకున్నారు? మాజీ మావోయిస్టులుగా చెప్పబడుతున్న వాళ్ళందరినీ కూడా ఇవాళ ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, జార్ఖండ్లో అంతటా కూడా పునరావాస కేంద్రాల్లో ఉంచుతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళను మీరు అడవిలోకి వెళ్ళి మీరు అరెస్టులు చేసి హత్యాకాండ చేసి ఆపరేషన్ కగార్ ద్వారా హత్యాకాండ చేసి లొంగిపోమ్మని ప్రజాస్వామ్యబద్ధంగా మీరు బతకాలని చెప్పేసి చెప్పిళ్ళు. మీకు ఒక సరైన గౌరవం ఉంటుందని చెప్పిళ్ళు. ఎందుకోసం చేసి అంత కగార్ ఆపరేషన్ అంటే అక్కడ అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తం కూడా మల్టీనేషనల్ కంపెనీలకు అప్పగించడంలో భాగంగా కార్పొరేట్ మైనింగ్ మాఫియా కోసమే మీరు కగార్ ఆపరేషన్ కొనసాగించి తీవ్రమైనటువంటి హత్యాకాండ చేసిళ్ళు. ఈ దేశ పౌరులను మొత్తం కూడా దుర్మార్గపు ఎన్కౌంటర్లో మీరు చంపేసిళ్ళు. రెండో విషయం అయితే చనిపోయిన వాళ్ళను, హత్యాకాండ చేసిన వాళ్ళను వదిలేసి మిగిలిన వాళ్ళను పునరావాస కేంద్రంలో పెట్టిళ్ళు. వాళ్ళని చేస్తున్నారు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎలా వాళ్ళ ప్రపంచ మార్కెట్లో మీరు తాకట్టు పెడతా ఉన్నారు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని కంపెనీల కోసం అమ్ముతా ఉన్నారు. ఆదివాసీ మహిళా మావోయిస్టుల యొక్క ఆత్మగౌరవాన్ని మీరు దీన్ దయాళ్ ఆడిటోరియంలో రాయ్పూర్లో వాళ్ళకు కుట్టు మిషన్లో శిక్షణ ఇస్తామని చెప్పేసి తీసుకొచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసి వాళ్ళని ర్యాంప్ వాక్ చేయించారు బలవంతంగా. అంటే వాళ్ళ ఆత్మగౌరవాన్ని మీరు ప్రపంచ మార్కెట్లో తాకట్టు పెడుతున్నారు కంపెనీల కోసం. ఒకవైపు కంపెనీల కోసం, ఆడ మైనింగ్ మాఫియా కోసం వాళ్ళని హత్యాకాండ చేసిళ్ళు. ఇలా పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చేమో ర్యాంప్ వాక్ చేస్తూ ఉన్నారు. ర్యాంప్ వాక్ ఎవరి సంస్కృతి? ఈ దేశ సంస్కృత? నేను మోడీ, అమిత్ షా, విష్ణుదేవ్ సాయిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇది భారతీయ సంస్కృత? తెల్లారు లేస్తే అనేక వేదికల మీద మేము భారతమాత ముద్దు బిడ్డలం, భారతీయ సంస్కృతిని మేము కాపాడుతామని చెప్పేసి మాట్లాడతారు కదా. మరి ప్రపంచంకు తెలియజేయండి ఇది భారతీయ సంస్కృతి అని చెప్పేసి. ఇది భారతీయ సంస్కృత? అర్ధనగ్న బట్టలు వేసుకొని, కంపెనీలకు బ్రాండ్ అమ్మేటువంటి బట్టలు వేసుకొని, ముఖాలకు రంగులు అద్దుకొని, కాటుకలుగా రంగులు అద్దుకొని, నెత్తికి రంగులు అద్దుకొని ఈ రంగుల ప్రపంచంలో ఆదివాసులను వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అనేది చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ వాళ్ళ యొక్క రాజకీయ జీవితాన్ని వాళ్ళంతా ఇక్కడ చూస్తున్నాం. ఆయుధాలు పట్టి జల్ జంగల్ జమీన్ హమారా, ఇజ్జత్ హమారా అని చెప్పేసి పోరాడినటువంటి ఆదివాసీ మహిళా వీర వనితలు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని వాళ్ళను కార్పొరేట్ కంపెనీలకు అమ్ముతున్నావు. ఎందుకోసం? నీకు లాభాలు తేవాలి, నీకు వాళ్ళందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్లు ఉండాలి. కాబట్టి మేము ఏం చెప్తా ఉన్నాం, ఈ దుశ్చర్యను మనందరం కూడా ఖండిద్దాం. వాళ్ళ యొక్క రాజకీయ జీవితాన్ని నువ్వు అపహాస్యం చేస్తున్నావు, నవ్వుల పాలు చేస్తున్నావు, మావోయిస్ట్ సిద్ధాంతాన్ని నవ్వుల పాలు చేస్తున్నావు నువ్వు. దీనిక పెద్ద కుట్ర ఉన్నది. వాటినే ఆయన ఆదివాసీ మహిళా మావోయిస్టులను తీసుకుపోయి ర్యాంప్ వాక్ చేయించలే. ఆ సిద్ధాంతాన్ని అవహేళన చేస్తున్నాడు, వాళ్ళ రాజకీయ జీవితాన్ని అవహేళన చేస్తున్నాడు, వాళ్ళ త్యాగాలను అవహేళన చేస్తున్నాడు. ఒక మహిళా జీవితాన్ని ప్రపంచ మార్కెట్లో పెట్టి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు నీకు ఎవరిచ్చాలని చెప్పేసి ఇలా మోడీ, అమిత్ షా, విష్ణుదేవ్ సాయిని ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి చెప్పండి, మీరు భారతీయ మహిళలారా మీరు అంత ర్యాంప్ వాక్ చేయండి అని చెప్పండి. మీకు ఆ ధైర్యం ఉందా? ఇది భారతీయ సంస్కృతి అని చెప్పండి. మీకు ఆ దమ్ముందా? ఇదంతా కూడా కంపెనీల కోసం, బ్రాండ్. మీకు తెలుసు ఫ్యాషన్ మార్కెట్ అనేది దేనికోసం వస్తుంది? వస్తు వినిమయ సంస్కృతి కోసం వస్తుంది. ఇలా కాటుకు ఎట్లా అమ్ముతున్నావో, ఇలా పౌడర్ ఎట్లా అమ్ముతున్నావో, ఇలా కలర్ ఎట్లా అమ్ముతున్నావో, సహజంగా వాళ్ళు ఆదివాసీలు సెలయేళ్ల మధ్య, నదుల మధ్య ఆకులు అలములు తింటూ ప్రకృతిలో చాలా స్వచ్ఛమైన జీవితాన్ని, ఏమాత్రం కలిసి లేనటువంటి ఒక జీవితంలో వాళ్ళు బతికే వాళ్ళని తీసుకొచ్చి ఇలా వాళ్ళ ఒంటికి కలర్ వేస్తావు.
వాళ్ళ ముఖానికి కళ్ళు వేస్తావు, వాళ్ళకి అర్థనగ్న బట్టలు ఇస్తావు. బ్రాండ్ అమ్మాయి మనం చూస్తున్నాం. ఇలా లాక్మే ఫ్యాషన్స్ అని చెప్పేసి లిప్స్టిక్ ఉంటుంది, ఆ కంపెనీ వీళ్ళు ప్రమోట్ చేయాలి. ఇలా జీన్స్లో అనేక రకమైనటువంటి బట్టలు ఉంటాయి, వాటిని వీళ్ళు ప్రమోట్ చేయాలి. ఎవరి కోసం ఇదంతా? కంపెనీల కోసం చేస్తున్నాం. అంటే బీజేపీ ప్రభుత్వానికి ఈ దేశ మహిళల పట్ల, ఆదివాసీల పట్ల ఏమాత్రం గౌరవం లేదు. వాళ్ళను అర్ధనగ్నంగా అంటూ మన జననాట్యం మళ్ళీ కూడా పాట రాసింది, భారత మాతను బజారుకి ఇడ్చిన బాడకవులు వీళ్ళని. నిజమే, మళ్ళీ ఒకసారి ప్రూవ్ అవుతుందా లేదా? తప్పకుండా ప్రూవ్ అవుతుంది. ఇట్లాంటి అవమానకరమైనటువంటి మోసపూరిత విధానాలను మొత్తం కూడా ఖండించాలి, దేశ ప్రజలు ఖండించాలి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో ఎవరైతే పునరావాస కేంద్రాలు ఉన్నారో వాళ్ళని ఇంకెంత హింసిస్తున్నారో వాళ్ళను తక్షణమే విడుదల చేయాలి. ఈ దుర్మార్గమైనటువంటి ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరగాలి. అదేవిధంగా జాతీయ మహిళా కమిషన్ దీన్ని సుమోటోగా తీసుకొని తక్షణమే ఎంక్వైరీ చేయాలి. ప్రజలారా గమనించండి, మహిళలకు ఆత్మగౌరవాన్ని ఇవ్వలేనటువంటి బీజేపీ మనకొద్దు. ఆదివాసీ మహిళలారా మరొకసారి మేల్కొనండి, మార్కెట్ మైనింగ్ మాఫియాను తరిమి కొట్టండి, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ఇలాంటి పార్టీలను తరిమి కొట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి మేడం, ఆదివాసీ మహిళలను అయితే మాత్రం ర్యాంపుపై నడిపించే ప్రయత్నం అయితే మాత్రం ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఎట్లా చూస్తారు ఈ చర్యను? ఈ చర్యనైతే ఒక ఆదివాసీ సంఘీభావ కమిటీలో భాగంగా ఉన్న చైతన్య మహిళా సంఘ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఇది మన మూలవాసులైన ఆదివాసీ మహిళలకు ఇది జరిగిన తీవ్ర అవమానం. ఇది వాళ్ళకి ఇష్టం లేని పని చేయించడం. మొన్న సెప్టెంబర్ 7న రాయ్పూర్లో జరిగింది. ఇది చిన్న సంఘటన కాదు. ఇది ఒక పక్క కార్పొరేట్ల మొత్తం అక్కడ అడవుల్లో చేరి అక్కడున్న మొత్తం సంపదనంతా కూల్చేసిండు. అక్కడ ఉద్యమాల్ని నాశనం చేసిండు. అక్కడ ఉన్న మహిళలందరిపైన లైంగిక అత్యాచారాలు చేసి వాళ్ళ జీవితాన్ని ధ్వంసం చేసిండు. అదొక్కటే కాక అది సరిపోలేదు, కార్పొరేట్లకు ఆ దోచుకోవడం సరిపోలేదు, ఇంకా వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి. అది మొత్తం ఈ సౌందర్య సాధనాలు కూడా కూలగొట్టడం, మొత్తం అమ్ముకోవడంలో భాగంగా ఈ ఆదివాసీలు ముఖ్యంగా సహజంగా వీళ్ళు అందంగా ఉంటారు కాబట్టి వాళ్ళ మీద మొత్తం ఇటువంటి బొంబాయి నుంచి ఒక టీంని తెచ్చి వాళ్ళ అందంగా తయారు చేసి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఈ ఫ్యాషన్ పరేడ్ చేయించడం అనేది తీవ్రంగా అన్యాయం. ఎందుకంటే వాళ్ళు ఒక రాజకీయ విలువలతో బతికిండ్రు. వాళ్ళు మహిళలకు తర్వాత పురుషులకు సమానత్వం కావాలా అనే ఒక సిద్ధాంతాన్ని, ఈ దేశంలో మొత్తం విముక్తి కావాలి, ఈ దేశంలో పేదరికం ఉండకూడదు అనే ఒక కులాల మతాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఒక రాజకీయ సిద్ధాంతాన్ని అవలంబించిండ్రు, దాన్ని ఆచరించిండ్రు. కానీ వాళ్ళని లొంగ తీసుకొని వాటన్నిటిని అంటే ఈ సిద్ధాంతాన్ని అవమానపరచడంలో భాగంగా వాళ్ళని ఈ రకంగా చేయడం అనేది ఈ బీజేపీకి ఇది అస్సలు తగదు. ఎందుకంటే నువ్వు ఒక పక్క ఈ విదేశీ సంస్కృతి అని అంటున్నావు, ఇంకో పక్క అదే సంస్కృతితో ఈ మా భారతదేశం ఉన్న మహిళలను ఈ రకంగా చేయించడము, అది మూలవాసులైన ఈ ఆదివాసీ మహిళలతో ఇది చేయించడం అనేది ఇది పెద్ద కుట్ర. వాళ్ళ వ్యాపారంలో భాగంగా ఈ కార్పొరేట్లు బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఒకటే అయ్యి ఈ దేశాన్ని ఎట్లా కూలుస్తున్నారో, ఆర్థికంగా దోచుకోవడంలో భాగంగా సంస్కృతి కూడా విధ్వంసం చేస్తున్నారు అని మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇటు విదేశీ సంస్కృతి వ్యతిరేకం అంటూనే, మరోవైపు అయితే మాత్రం ఇటు విదేశీ సంస్కృతిని ప్రోత్సహించేలాగా మాజీ మహిళా మావోయిస్టులతో అయితే మాత్రం ఈరోజు ర్యాంప్ వాక్ చేయించడం సరైంది కాదు. ఇదంతా కూడా కార్పొరేట్ శక్తులను కూడా బలం చేసేలాగా చేస్తుంది. అలాగే ఒక ఆదివాసీ సంబంధించిన కళను కానీ వాళ్ళ సంస్కృతిని కూడా ఈరోజు అంతర్జాతీయంగా ఒక చెడ్డ పేరు వచ్చేలాగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితే చేస్తుంది. నిజంగా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో వారిపై చర్యలు తీసుకోవాలి. మానవ హక్కులపై కూడా సంఘాన్ని కూడా మేము సంప్రదిస్తాం. దాంతోపాటు ఇలాంటి దుశ్చర్యలు చేస్తే మాత్రం భవిష్యత్తులో కూడా మరిన్ని కఠిన చర్యలు ఉండేలాగా కూడా చట్టాలు రావాలి, కేసులు కూడా కేసులు అయితే వేస్తామని చెప్తున్నారు. మరోవైపు ఒకప్పుడు విప్లవ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారిని, ఒకవైపు ఉద్యమాల్లో చేసిన వారిని ఈరోజు అయితే మాత్రం ర్యాంపుపై నిలబెట్టి ఒక చెడ్డ పేరు వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు మరోసారి చేపట్టకుండా తగిన చర్యలు ఉండాలంటూ కూడా పౌర సంఘాలకు సంబంధించిన నేతలు, అలాగే ఆదివాసీ సంఘాల నేతలు కూడా చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ వారి యొక్క అభిప్రాయాన్ని అయితే తెలిపే ప్రయత్నం అయితే చేస్తారు. కేంద్ర ప్రభుత్వం మరి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేపడుతుందా, రద్దు చేస్తుందా మాత్రం వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి అయితే ఆధారపడి ఉంటుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.